హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్. ఈరోజు మనం కాల్షియం డెఫిషియన్సీ మాట్లాడుకుందాం. సో కాల్షియం డెఫిషియన్సీ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి, ఏ ఏజ్ గ్రూప్కి ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఎంత కాల్షియం తీసుకోవాలో మనం ఈరోజు మాట్లాడుకుందాం. బేసిక్గా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ మైక్రో మినరల్ అనమాట. ఎందుకంటే కాల్షియం అనేది మనకు డెఫిషియన్సీ ఉంటే మన బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. మన బాడీలో బోన్ స్ట్రక్చర్ అనేది ఎక్కువగా 70% కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్తో ఫిల్ అయి ఉంటే రిమైనింగ్ 30% ప్రోటీన్, మిగతా న్యూట్రియంట్స్తో ఫిల్ అయి ఉంటుంది. సో మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేయడానికి హార్ట్ కానివ్వండి, ఇన్నర్ ఆర్గాన్స్, లంగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. ఎందుకంటే మనకి మన బాడీకి ఒక షేప్ని ఇచ్చేది బోన్ స్ట్రక్చర్ అనమాట. సో ఆ బోన్స్ అనేటివి మనకి స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉండాలి. కాల్షియం సరిగా లేకపోతే మనకి ఏమవుతుందంటే మన పోస్చర్ కానివ్వండి, మన హైట్ స్ట్రింక్ అవ్వడం కానివ్వండి, దీంతోపాటు చిన్న దెబ్బ తగిలిన మన బోన్స్ అనేటివి ఈజీగా విరిగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మన బోన్ అనేది స్ట్రాంగ్గా లేకపోతే మన ఇన్నర్ ఆర్గాన్స్ ప్రొటెక్ట్ చేసే ఒక అస్థిపంజరం అనేది తగ్గిపోతుంది. ప్లస్ మన బాడీలో ప్లేట్లెట్ కానివ్వండి, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, కొల్లాజన్ ఇదంతా మన బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి మన బోన్స్ అనేటివి మన బాడీకి చాలా ఇంపార్టెంట్. సో ఈ బోన్స్ అనేటివి కట్టకుండాలంటే కాల్షియం చాలా ఇంపార్టెంట్. సో మనం తీసుకునే ఫుడ్లో కనీసం కాల్షియం ఎక్కువగా తీసుకోకపోతే బోన్ స్ట్రాంగ్నెస్ అనేది తగ్గిపోయి ఆర్థరైటిస్ అనే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో బేసిక్గా పుట్టినప్పటి నుంచి మనకు 18 ఇయర్స్ లేదా 20 ఇయర్స్ ఈ ఏజ్ వరకు మనకి ఏమవుతుందంటే బోన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. 20 ఇయర్స్ దాటిన తర్వాత బోన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉండదు. సో మన బోన్ డెవలప్మెంట్ని మనము ఎప్పటిలోగా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి, 18 to 20 ఇయర్స్ వచ్చేంత వరకు, అంటే ఎర్లీ అడాల్సెంట్. సో ఎర్లీ అడల్ట్ ఏజ్ వరకు మన బోన్ డెన్సిటీ మనం తీసుకునే ఫుడ్ని బట్టి బోన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో డెఫినెట్లీ కాల్షియం అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ కాల్షియం అబ్జార్ప్షన్కి వైటమిన్ డి అనేది కూడా మనం ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం అనేది ఎక్కువగా ఎలాంటి ఫుడ్లో ఉంటుందో తెలుసుకున్నాం. ఎనీ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనం తీసుకునే పాలకూర కానివ్వండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఏ ఆకుకూర అయినా సరే మనం రోజు తీసుకునే ఆహారంలో డెఫినెట్లీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనకి కావలసినంత కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. దీంతోపాటు రాగులు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, దీంతోపాటు మనము తీసుకున్న దాంట్లో నువ్వులు ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏదైనా సరే, పాలు, పెరుగు, మజ్జిగ ఏదైనా సరే రోజుకి 200 ml వరకు యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన 50% వరకు కాల్షియం అనేది అందుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో మాట్లాడుకున్నట్లయితే 6 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ చిన్నపిల్లలకి వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల్లో కాల్షియం కనీసం 650 mg నుంచి 850 mg వరకు ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లల్లో బోన్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం పెద్ద అయిన తర్వాత 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మనకి బోన్ డెవలప్మెంట్ అప్పుడు ఉండదు. కాబట్టి ఆ బోన్ని మనం కాపాడుకోవాలి, ఆ స్ట్రెంగ్త్ని కాపాడుకోవాలంటే చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి ఫుడ్ తీసుకొని మన బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసుకున్నామో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కువగా చిన్నపిల్లలు 6 ఇయర్స్, 8 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచి చిన్నపిల్లలకి డెఫినెట్లీ వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలలో ఇలాంటి ఫుడ్లు ఎక్కువగా యాడ్ చేయాలి. అండ్ ఎండలో ఎక్కువగా ఆడుకోవాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ కానీ, లేట్ ఇన్ ద ఈవినింగ్స్ కానీ ఎండలో ఆడుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసి కాల్షియం అబ్జార్ప్షన్ చేయడానికి కావాల్సిన వైటమిన్ డి అనేది పుష్కలంగా దొరుకుతుంది. ఈ రోజుల్లో మనం మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 10 people 6 to 7 people వైటమిన్ డి డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారు. మన భారతదేశంలో కావాల్సినంత ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ స్టిల్ వైటమిన్ డి డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారంటే ఎంతవరకు మనం ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నాం అండ్ ఎంతవరకు మనం వైటమిన్ డి ఫుడ్స్ తీసుకుంటున్నామో తెలుసుకోవాలి. మష్రూమ్స్ కానివ్వండి, ఓట్స్ కానివ్వండి, పాలు, గుడ్లు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన వైటమిన్ డి అనేది వస్తుంది. సో కాల్షియం అబ్జార్ప్షన్కి వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా సరే మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ అనేది జరగదు. దీంతోపాటు నెర్వ్స్, మన నరాల యొక్క శక్తిని పెంపొందించడానికి కూడా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అనమాట. సో మనం తీసుకునే ఫుడ్లో కనీసం
పెద్దవాళ్ళకి అంటే 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కనీసం 1000 mg వరకు కాల్షియం అనేది ఇంపార్టెంట్. అండ్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత 1200 mg వరకు. అండ్ మెనోపాజ్ అంటే 40-45 ఏళ్ళు దాటిన తర్వాత పీరియడ్స్ అనేటివి ఆడవారికి ఆగిపోతూ ఉంటాయి. అప్పుడు హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1200 mg వరకు మనము మెనోపాజ్‌లో కూడా తీసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే ఓట్స్ కానియండి, ఆల్ టైప్ ఆఫ్ మిల్లెట్స్, ఎక్కువగా రాగులు, సజ్జలు, దీంతో పాటు అన్ని రకాల ఆకుకూరలు, నువ్వులు, దీంతో పాటు పాల సంబంధిత పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా అంటే వీటిల్లో మనకి ఎక్కువ మోతాదులో కాల్షియం అనేది దొరుకుతుంది. సో మనం డైలీ తీసుకునే డైట్లో ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఈ ఫుడ్ బోన్ డెన్సిటీకి సరిపడా వైటమిన్ డి మనకి సన్ కానీ, లేకపోతే మష్రూమ్స్, ఓట్స్, దీంతో పాటు మిల్క్, ఎగ్స్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వలన మనకి వైటమిన్ డి ప్లస్ కాల్షియం 2 దొరుకుతాయి. కాబట్టి ఇలాంటి ఫుడ్స్ మనము ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మన బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనకి ఏం చేయాలంటే, చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నాం బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఓన్లీ రెగ్యులర్ ఎక్సర్సైజ్, యోగా, ఆసనాస్ వీటి వలన మాత్రమే మనం బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. మనకి ఇంకొక ఆప్షన్ లేదు. సో మన ఎంత ఎక్సర్సైజ్ చేసి, ఎంత మనము యోగా ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తామో మన బోన్ డెన్సిటీ అనేది మనం అంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి 40 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామంది ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు. సో ఎవరైతే ఒబేస్గా ఉంటారో, అంటే ఉండవలసిన బరువు కన్నా వాళ్ళ హైట్‌కి ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళు, వాళ్ళ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడి, మోకాళ్ళ గుజ్జు అరిగిపోయి ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. సో మనము 40 ఏళ్ళు దాటిన తర్వాత ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, ప్రివెంట్ చేసుకోవడానికి, అండ్ చిన్న చిన్న దెబ్బ తగిలినా సరే, కింద పడినా సరే బోన్ ఫ్రాక్చర్స్ కాకుండా ఉండడానికి మన బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ బోన్ అంటే స్పైన్ కూడా హెల్దీగా ఉండడానికి కూడా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎంత బాగా మనం కాల్షియం తీసుకుంటే మన బోన్ స్ట్రక్చర్ అంత బాగుండి బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో నేను చెప్పిన విధంగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ యాడ్ చేసుకోవడం వల్ల బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో బోన్ డెన్సిటీకి కావాల్సిన మెయిన్ న్యూట్రియంట్స్ కాల్షియం, మెగ్నీషియం అండ్ వైటమిన్ డి. మిగతా మైక్రో మినరల్స్ కూడా ఇంపార్టెంట్. మెయిన్ న్యూట్రియంట్స్ అయితే ఇవి. సో ఈరోజు మనము కాల్షియం గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. సో మనం ఈరోజు తెలుసుకున్నాం కదా కాల్షియం అనేది ఎంత ఇంపార్టెంట్ న్యూట్రియంటో. ఇంకొకటి, ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు కూడా, వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఎక్కువగా కాల్షియం యాడ్ చేసుకోవడం వలన మనకి ఫ్యాట్ లాస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దీంతోపాటు బోన్ డెన్సిటీ కూడా మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు.